తిరుమల శ్రీవారితో పెట్టుకున్న వారికి భవిష్యత్తు ఉండదని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. కల్తీ నెయ్యిపై సాక్షి మీడియా రాతలు వైసీపీ నాయకుల మాటలు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. చిలకలూరిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పసుపు నీళ్లతో శుద్ధి చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. తిరుపతి లడ్డూలలో కల్తీ నెయ్యి వాడారని సిట్ చెబుతుందని, కానీ వైసీపీ నేతలు తప్పు చేసి మరీ ఎదుటివారి మీద దాడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అవాస్తవాలు చిత్రీకరించే పనిలో వైసీపీ ఉందన్నారు. ఓకే సార్. ఈరోజు కల్తీ నెయ్యి ఏ విధంగా రోజు రోజుకి సాక్షి పేపరు, సాక్షి పత్రిక, సాక్షి టీవీ, వైసీపీ నాయకులు కల్తీ నెయ్యి మీద భక్తుల మనోభావాలు బాధపడేటువంటి విధంగా, బాధించేటువంటి విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారం తప్పకుండా శ్రీవారితో పెట్టుకున్నటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ప్రతినిత్యం కల్తీ నెయ్యి మీదనే దేశంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరి మనసు బాధించేటువంటి విధంగా వైసీపీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటంలో కానీ, కూటమి ప్రభుత్వం మీద అవాస్తవాలు చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు శ్రీవారి ఆలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాన్ని చిలకలూరుపేటలో మహిళా విభాగం మహిళలందరూ వచ్చి దేవాలయాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. అదేవిధంగా వైసీపీ నాయకులు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. సిట్టు స్పష్టంగా చెప్పింది, తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అని స్పష్టంగా సిట్టు చెప్తా ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు పాలు లేకుండా నెయ్యిని తయారు చేసిన చరిత్ర కూడా వైసీపీ పార్టీది, ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంత పెద్ద తప్పు చేసి కూడా ఎదుటివారి మీద ఎదురు దాడికి దిగుతూ ఉన్నారు. ఎదుటివారి మీద ఎదురు దాడికి దిగటమే కాకుండా రెచ్చగొడతా ఉన్నారు. భక్తుల మనోభావాలు రోజు రోజుకి దెబ్బతినేటువంటి విధంగా శ్రీవారి యొక్క పవిత్రమైనటువంటి లడ్డుని అపవిత్రత చేసి చెంపలేసుకోవాల్సింది పోయి ఇంకా ఎదురుదాడి చేసి ఏ విధంగా అధికార పార్టీ మీద నెట్టాలి, ముఖ్యమంత్రి మీద ఆ యొక్క అవాస్తవాల్ని చిత్రీకరించాలి, ఉప ముఖ్యమంత్రి మీద ఆ అవాస్తవాలను ఏ విధంగా చిత్రీకరించాలి అనేటువంటి దురాలోచనలో వైసీపీ ఉంది. ఆ పత్రిక, దానికి బాగా ఊదేటువంటి ఛానల్స్ ఈ యొక్క తిరుపతి లడ్డు మీద ఏదో ఒక విధంగా వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేటువంటి దానికి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. సిట్టు స్పష్టంగా చెప్పినప్పటికి కూడా ఇంకా వారికి బుద్ధి రావట్లేదు. ఏదో ఒక విధంగా తప్పుని సరిదిద్దుకునేటువంటి ఆలోచన కూడా చేయకుండా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. సిబిఐ మాకు స్పష్టత ఇచ్చింది, మీరేం సమాధానం చెప్తారని సిగ్గు లేకుండా మాట్లాడతాం. తప్పు జరిగిందా లేదా, జరిగింది అనేటువంటిది స్పష్టంగా చెప్తాం.